పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు విజయవాడలో వరదలు సంభవించడంతో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. వీడు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయలేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? విదేశాల నుంచి వైద్యులు హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎందుకు దిగారు? ఏంటా కథ? అసలు ఇంతకీ జగన్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి, దాని కథ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారు ఎంత పోటీ ఉంటో మనందరికీ తెలుసు. ప్రతి దాంట్లో విషం చిమ్మేటువంటి వాడి నికృష్ట చరిత్ర కూడా మనందరికీ తెలుసు. వాడికి సబ్జెక్ట్ ఉండదు, విషయం ఉండదు, నాలెడ్జ్ ఉండదు. బుడమేరుకు గేట్లు ఉండవు అని కూడా తెలియనటువంటి దౌర్భాగ్యుడు. బుడమేరు ఉండేది విజయవాడకి ఇటువైపు అయితే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండేది విజయవాడకి అటువైపు అయితే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు గేట్లు ఓపెన్ చేయలేదు అని అబద్ధ కూతలు కూసేదంట. పనికి మాలినటువంటి యధవ అనేది మనందరికీ తెలుసు. అయితే వాడు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్తో, బాధతో, ఇరిటేషన్తో వాడికి ఉన్నటువంటి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి, వాడికి ఆల్రెడీ సైకో, వాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మనందరికీ తెలుసు. లండన్లో వాడికి ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, వాడికి ఇంజక్షన్లు ఇవ్వకపోతే, వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ దౌర్భాగ్యుడు పిచ్చోడిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని వీడు మనం చూసాం, ఎన్నికల రిజల్ట్కి ముందు ఒకసారి పోయి వచ్చాడు. అదేవిధంగా ఆ తర్వాత ఏపీలో ఉండకుండా అలా అని వాడి ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది లోటస్ పాండ్, ఆడికి పోకుండా బెంగళూరు ప్యాలెస్కి పోతున్నాడు. ఎందుకంటే అది రహస్యం. అక్కడ ఎవరు కూడా వీడు ఏ భాగవతాలు చేసినా బయట పెట్టరు. అయితే వీడు లండన్కి వెళ్ళటానికి వీడి భార్య భారతీరెడ్డి గారు వైసీపీ నీచుల్లాగా మహిళల్ని కించపరచడం మాకు రాదు. భారతీరెడ్డి గారు ఇద్దరు కూడా లండన్ పోవడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీడి పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంటుంది. ఎందుకంటే వీడు ఒక దొంగ, ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నీచుడు. సరే ఏందబ్బా ఇప్పుడు సీక్రెట్ ఎందుకు చెప్పు, అసలు అతను తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఎందుకు చెప్పు. మీ అందరికి కూడా ఆత్రం ఉంటుంది, తప్పు లేదు. ఎందుకంటే వాడి రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ఒకప్పుడు వీడి చరిత్ర మనం చూస్తే, ఒకప్పుడు హుద్హుద్ వచ్చినప్పుడు వీడి దౌర్భాగ్యుడు అవెంజర్స్ సినిమా చూడటానికి హైదరాబాద్లో ఏఎంబి మాల్కి వెళ్ళినటువంటి దౌర్భాగ్యుడు. అంటే ఈ రాష్ట్రం సర్వనాశనమైన, ప్రజలందరూ ఇబ్బందులు పడినా ఈ దౌర్భాగ్యుడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలనేది మనందరికీ తెలుసు. అయితే వీడు లండన్ పర్యటన పెట్టుకోవడం జరిగింది. అయితే దీని గురించి గత 4 రోజులుగా తెలుగుదేశం కూటమి శ్రేణులందరూ కూడా ఒరే పిచ్చోడా, ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, లక్షలాది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే లండన్ ట్రిప్కి పోతున్నాడు సిగ్గులేనుడా అని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి వీడు హుటాహుటీని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను లండన్ ట్రిప్పును వాయిదా వేసుకుంటున్నాను అంటే ప్రజలకేమి చెప్పలా, బట్ వీడు లండన్ పోవటాన్ని మాత్రం వాయిదా వేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆల్రెడీ వీడికి పిచ్చి రేగిపోయి ఉంది. ఎందుకంటే దాదాపు 90% చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినటువంటి రిటైనింగ్ వాల్ని కృష్ణలంక ఏరియాలో నేనే కట్టాను అనే ఒక భ్రమలో ఉన్నాడు. అదేవిధంగా విజయవాడకి ఇటువైపు రామవరపాడు దగ్గర ఉన్నటువంటి బుడమేరు అటువైపు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పైన ఉందన్నట్టుగా పిచ్చిలో ఉన్నాడు. ఎందుకంటే వాడి పిచ్చి, వాడికి ఏమి తెలియదు, వాడు ఒక సైకో కాబట్టి. అయితే ఇప్పుడు లండన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి ఆల్రెడీ వీడికి ఉన్నటువంటి వ్యాధి సైకోయిజం, మెంటలు, అది పీక్స్కి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో పాల్పోయినటువంటి కుటుంబ సభ్యులు హుటాహుట్టిన అవినాష్ రెడ్డితో, అదేవిధంగా వైఎస్ భాస్కర్ రెడ్డితో చర్చించడం జరిగింది. సరే బాబాయ్ వేసేటట్టు ఈయన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్తారేమో అనేటువంటి భయం ఉంది. ఎందుకంటే ఈడు అవినాష్ రెడ్డిని కాపాడుతా ఉన్నాడు, భాస్కర్ రెడ్డిని కాపాడుతా ఉన్నాడు. ఎన్నాళ్ళు అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు ఈడే కాపాడుకోలేడు, ఈడే చెలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సరే ఇన్ని పక్కన పెడదాం. హుటాహుట్టిన లండన్ నుంచి 4, ప్యారిస్ నుంచి 2 వైద్యులు హుటాహుట్టిన వాళ్ళు ప్రత్యేక విమానం. అంటే జగన్ గాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి ప్రజల డబ్బు దోచుకున్నాడుగా, లిక్కర్ మాఫియాతో దోచుకున్నాడా, గంజాయి మాఫియాతో దోచుకున్నాడా, ఎర్రచంద్రం మాఫియాతో దోచుకున్నాడా, భూ మాఫియాతో దోచుకున్నాడా? వీడు చేయనటువంటి మాఫియా ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో? ఈ దౌర్భాగ్యుడు జగన్ గారు, పొట్టుట్టి గాడు, సరే వాటన్నిటి కేసుల్లో జైలుకు పోతాడులే. కానీ ఇప్పుడు ప్రత్యేక వైద్య బృందం ఏదైతే ఉందో అది గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి వాళ్ళు నేరుగా తాడేపల్లి ప్యాలెస్కు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే జగన్ గారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటాడా, లేదంటే జస్ట్ తాడేపల్లి ప్యాలెస్లో టెస్టులు వరకు చేసి ట్రీట్మెంట్ ఏంటంటే బయటకు పుక్కిద్దేమో విషయం అనేటువంటి భయం ఉంటుంది. వీడికి ఉన్నటువంటి పిచ్చి బయటకు వస్తే, వీడికి ఉన్నటువంటి సైకోయిజం సమస్య బయటకు వస్తే వీడు శాసనసభ్యుడిగా కూడా డిస్క్వాలిఫై అవుతాడు. ఎందుకంటే శాసనసభకి వెళ్ళడానికి అనర్హుడు వీడు. ఎందుకంటే వీడికి ఉన్నటువంటి వ్యాధి వల్ల, సైకోయిజం వల్ల, మెంటల్ వల్ల వీడు వెళ్ళటానికి అనర్హుడు అవుతాడు. ఆ నేపథ్యంలో వీడిని జస్ట్ టెస్టులు చేసి
ఏ మోతాదులో ఉంది, ఏంది పరిస్థితి, ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏ మందులు లండన్ నుంచి తెప్పించాలనేది ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళు మళ్ళీ అవసరమైతే ఇంకో ప్రత్యేక విమానంలో అవన్నీ కూడా బెంగళూరు నేరుగా తెప్పించుకొని వీడు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీడు లండన్ పోకపోతే మీకు నేను గట్టిగా చెప్తున్నా జగన్ గారి గురించి, ఇది రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకొని గమనించండి, ఫాలో అవ్వండి. ఏంటంటే జగన్ గారు లండన్ పర్యటన కనుక పోకపోతే, ఒకవేళ నిజంగా రద్దు చేసుకుంటే ఇప్పుడు వార్తలు వచ్చినట్టుగా, వీడు రాబోయే 3-4 రోజుల్లో వీడు బెంగళూరు వెళితే ఖచ్చితంగా వీడు ట్రీట్మెంట్ కోసం వెళ్ళినట్టే. లేదు తాడేపల్లిలోనే ఒక 10 రోజులు ఉన్నాడంటే, వరుసగా 10 రోజులు ఉన్నాడంటే మాత్రం వీడికి అది లేదు అని చెప్పి మనమే ఒక రకంగా నిర్ణయానికి రావచ్చు అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే వీడికి ఉన్నటువంటి వ్యాధి గురించి తన పార్టీలో అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, అనేక మంది వాడి సన్నిహితులు చెప్పారు. వీడు అనేక సార్లు దావోస్ పోతున్నా అని చెప్పి లండన్లో దిగింది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకో చోటికి పోతున్నా అని చెప్పి ఆమ్స్టర్డామ్లో దిగింది మనందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క సైకోయిజం సమస్య వల్ల ఈ రాష్ట్రానికి శనిలా దాపురించింది. ఈ దౌర్భాగ్యుడికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఈడేం చేస్తున్నాడో ఈడికే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు.